హాయ్. హలో. ఈరోజు ప్రయాణం ఎక్కడికంటే ఈరోజు పాలకొల్లు టు పేరుపాలెం మోటో వ్లాగింగ్ అనమాట. చాలా రోజుల నుంచి నాకు ఇష్టమైన పేరుపాలెం వీడియో చేయాలని ఆశ నాకు ఉంది. ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరక చేయలేదు. కానీ ఈరోజు మనం మోటో వ్లాగింగ్ చేసుకుంటా పేరుపాలెం వెళ్ళిపోదన్నాడండి. ఆంధ్ర గోవా అంటారు దాన్ని. సూపర్గా ఉంటుంది. పదండి పదం. అదండి, అలాగా చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్న పేరుపాలెం ట్రిప్పు ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. చూద్దాం ఒకసారి ఎలా కనబడుతుందో. చూసుకోలేదు సరిగ్గా. ఓకే అనుకుంటున్నాను. వ్యూ ముందు ఫ్రంట్ వ్యూ మీకు ఎలా కనబడుతుందో నాకైతే తెలీదు. వీడియో రికార్డ్ అవుతుంది, చూసుకోవాలి. తర్వాత ఆఫ్ చేసి ఎక్కడైనా కెమెరాలో ఒకసారి చెక్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. ఏంటంటే ఒకసారి మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత ఇంకా మనం మళ్ళీ దాన్ని సెటప్ చేసుకోవాలంటే ఆ వీడియో చూడాలన్నమాట. చూసి కానీ సెటప్ చేసుకోలేం. కనీసం మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది కూడా మనకు తెలియదు మళ్ళీ వీడియో చూసుకునే వరకు. కదండి, ఈరోజు పేరుపాలెం వెళ్ళి పేరుపాలెంని నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. చాలా రోజులైంది పేరుపాలెం వెళ్ళి. చాలా రోజులుగా, చాలా సంవత్సరాలే అయిపోయింది. ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు ఏమో అయిపోయింది నేను పేరుపాలెం వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. లెట్స్ గో. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ డీజే మైక్, డీజే కెమెరా ఏదైతే ఉందో మనం ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మనం ఆన్ చేయకుండా అలా వదిలేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అన్నమాట. నేను ఇప్పటివరకు వ్లాగ్ చేసుకొని వచ్చింది ఆఫ్ అయిపోయింది కెమెరా. నేను చూసుకోలేదు. మళ్ళీ ఏంటి నాకేదో డౌట్ వచ్చి మళ్ళీ బండి ఆపి చెక్ చేస్తే నిజమయ్యింది కళ. ఏంటంటే మైక్ పని చేయలేదు, ప్లస్ కెమెరా కూడా పని చేయలేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు పాలకొల్లు టౌన్లో వ్లాగ్ అంతా వేస్ట్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఇంకా మనం చేయవలసిన ప్రయాణం చాలా దూరం ఉంది కాబట్టి మనం ఏమీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ హెల్మెట్ చాలా బాగుందండి. ఎక్సోర్ హెల్మెట్, సీగల్ ఎక్సోర్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం అలవాటు అవ్వాలి. బుగ్గల దగ్గర పట్టేసి నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కొంచెం అలవాటు అయిన తర్వాత బాగుంటుంది. ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను. ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 2 వైపులా చెట్లు, 2 వైపులా కాలువలతోటి చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు. సూపర్ రోడ్ అనమాట. ఎండాకాలం, మంచి ఎండాకాలం కూడా ఈ రోడ్లో వస్తే చాలా చల్లగా ఉంటుంది ప్రయాణం. చాలా బాగుంటుంది ఈ రోడ్ అంటే. నాకు అందుకే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకు ఈ బైక్లు ఇవన్నీ ఏమీ తెలియనప్పుడు యాక్చువల్గా మేము ఎక్కువ సైకిల్ మీద తిరిగేవాళ్ళం అనమాట. ఈ రోడ్లో సైకిల్ తొక్కుతూ ఉంటే భలే సరదాగా ఉండేది. చాలా బాగుండేది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే నరసాపురం, అక్కడి నుంచి తర్వాత సీతారాంపురం నుంచి రైట్కి వెళ్ళిపోతే మొగల్తూరు, ముత్యాలపల్లి అటువైపు అనమాట. సీతారాంపురం నుంచి లెఫ్ట్కి వెళ్తే
పేరుపాలెం బీచ్ మన డెస్టినేషన్, మనం వెళ్ళవలసిన ప్రదేశం ఆంధ్ర గోవా బీచ్. గోవా బీచ్లో ఎలా ఉంటుందో నాకు తెలియదండి, నేను ఎప్పుడు గోవా వెళ్ళలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం. కానీ చాలామంది అంటారు పేరుపాలెంని ఆంధ్ర గోవా బీచ్ అని, అంత బాగుంటుంది అంటారు. అంటే గోవాలో బీచ్లు చాలా బాగుంటాయి అనుకోండి, మనం చాలా వీడియోస్లో కూడా చూసాం కదా. చాలా అక్కడ ఎక్కువ టూరిస్ట్కి సంబంధించిందంతా డెవలప్మెంట్ అయ్యి ఉంటుంది. షాపులు, బిజినెస్లు చేసుకునేటోళ్ళు, తర్వాత రకరకాల ఐటమ్స్ అమ్ముకునేటోళ్ళు, యాక్టివిటీస్, బోట్లు, షిప్పులు, చాలా హడావుడి ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా అంత హడావుడి ఏమి ఉండదు. షాపులు ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఒక మంచి అట్మాస్ఫియర్ బాగుంటుంది. సూపర్ బీచ్. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారనమాట. మా వెస్ట్ గోదావరికి గోవా పేరుపాలెం అంటే చాలా బాగుంటుంది. ఏమైనా కానీ పల్లె వెలుగు బస్సుని చూస్తే అదొక ఆనందం అండి. దాంట్లో చాలా కిక్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము స్లోగా వెళ్ళడం వల్ల, కానీ బస్సుని చూస్తే చాలా బాగుంటుంది. నర్సాపురం వచ్చేసామండి. ఇదే బ్యూటిఫుల్ నర్సాపురం. ఈ నర్సాపూరు నేను పుట్టింది ఇక్కడేనండి. అయితే నేను యాక్చువల్గా ఈ నర్సాపురంతో పెద్దగా నాకు ఇది లేదు, బాండింగ్ లేదు. నేను పుట్టింది ఇక్కడైనా ఒక 6th క్లాస్ 7th క్లాస్ వరకు, అంతే 7th వరకు చదువుకున్నాను ఇక్కడే. ఆ తర్వాత పని చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇంకా నాకు హైదరాబాద్ తర్వాత నేను బాగా పని నేర్చుకున్నది పాలకొల్లు అనమాట. నేను పెయింటింగు ప్లస్ వుడ్ పాలిషింగ్ వర్క్ చేసేవాడిని ఎక్కువ, అదే నా వృత్తి. ఇప్పుడైనా నేను గల్ఫ్ కంట్రీ నుంచి పూర్తిగా వచ్చేసి ఇక్కడ ఉండిపోతే నేను అదే పని చేసుకుని బతకాలి. నేను పని నేర్చుకున్నది పాలకొల్లో. నేను పాలకొల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా తర్వాత పాలకొల్లో సెటిల్ అయిపోయాను అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత, ఇంకా మ్యారేజ్కి ముందు నేను నర్సాపూర్లో ఎక్కువ లేను, మ్యారేజ్కి తర్వాత కూడా లేను. ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. ఎలా ఉన్నావు అంటే బాగున్నావు అంటే బాగున్నావు, అంతే. అంతకు మించి ఏమి ఉండదు. నర్సాపూర్ తోటి మనకి రిలేషన్షిప్ తక్కువ అనమాట. ఎవరికైనా పుట్టిన ఊర్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. పుట్టిన ఊర్లో చాలా స్టామినా కూడా ఉంటుంది, బలం కూడా ఉంటుంది. కానీ మనకు అలాంటిది లేదు. మన బలం, మన పని, మన మన అన్నీ పాలకొల్లే. అందుకే ఎక్కువగా నేను నర్సాపురం గురించి మీకు నేను వివరించి చెప్పలేను అనమాట. ఇక్కడ పుట్టినా కానీ ఎవరో ఉంటారు నాకు లాంటి వాళ్ళు కొంతమంది, పుట్టిన ఊరిలోని విషయాలు తెలియని వాళ్ళు. అయితే ఈ నర్సాపూర్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇక్కడ విషయాలు పెద్దగా తెలియదు అనమాట ఈ ఊరు గురించి. మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ రేవు అని ఒక రేవు ఉంది. యువతల నుంచి అవతలకి సరిపల్లి అనే ఊరికి, ఈస్ట్ గోదావరి దాటడానికి ఒక ఫెర్రీ ఉంటుందన్నమాట. అది ఎక్కి అవతలకి వెళ్తూ ఉండేవారు. అప్పుడు చించినాడ బ్రిడ్జి ముందు, చించినాడ బ్రిడ్జి వేసిన తర్వాత కూడా రన్నింగ్ అవుతున్నాయి అవి. మేము ఇక్కడ వాళ్ళు అయితే మేము పంట అంటాం దాన్ని. యాక్చువల్గా దాన్ని ఇంగ్లీష్లో అయితే ఫెర్రీ అంటారు అనుకుంటా. ఇంకా మంచి మంచి టెంపుల్స్, పండగలకి ఇక్కడ ఈ చర్చి దగ్గర సంక్రాంతి తీర్థం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. నేను చాలాసార్లు వచ్చాను. తర్వాత సంక్రాంతికి ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కబడ్డీ పోటీలు అవి జరుగుతాయి. చాలా బాగా చేస్తారనమాట. ఇంకా కొన్ని అలా చిన్న చిన్న విషయాలు కొన్ని తెలుసు. నర్సాపూర్ చాలా పెద్ద సిటీ, అంటే పెద్ద పట్టణం. రైల్వే స్టేషన్, బస్ స్టాప్, గోదావరి క్రాసింగ్ చేయడానికి ఫెర్రీ, అన్ని ట్రాన్స్పోర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పక్క గోదావరి బీచ్కి దగ్గర, కాలువలు, పొలాలు, మంచి బిజినెస్ సెంటర్ కూడా నర్సాపూర్. చాలా బాగుంటుంది.
నాకు తెలిసి నా చిన్నతనంలో నేను చెడ్డీలు వేసుకుని తిరిగే వయసులో నేను మిషన్ హై స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని స్కూల్కి రోజుని. అలాంటి సమయంలోనే ఎక్కువగా సైకిల్ మీద ఈ చుట్టుపక్కల ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాళ్ళం సరదాగా. అంటే సైకిల్ అద్దెకి ఇచ్చేవారు అనమాట. అప్పుడు గంటకి ₹2 అలాగా తీసుకునేవారు. అద్దెకి డబ్బులు ఉన్నప్పుడు అద్దె సైకిల్ తీసుకుని మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ చక్కర్లు కొడతా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ ఎక్కువగా అల్లుతూ ఉండేవారు పెద్దవాళ్ళు, లేడీసు. ఎక్కువ లేసుకి సంబంధించిన వర్క్ ఎక్కువ జరుగుతూ ఉండేది. చేతులతోటి అల్లడం, అన్ని రకరకాల డిజైన్లు అన్నీ అల్లడం ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఎక్కడ చూసినా అవి కనపడుతూ ఉండేవి అనమాట. ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు, లేడీసు ఎక్కువగా అప్పుడు పెద్ద పెద్ద పెంకిటిల్లు ఉండేవి కదా, వసారాలు అంటారు కదా, ఎదర అరుగులు. ఆ అరుగుల మీద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటా ఆ లేస్ అల్లుతూ ఉండేవారు ఎక్కువ ఈ ఏరియాలో. చాలా బాగుండేది. ఒకళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, అరే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని కేకేసి అడిగేవారు మమ్మల్ని. చాలా బాగుండేది అనమాట. ఇంక ఈ రోడ్డు స్ట్రైట్గా హైవే చేసేసారు. ఇది 216 నెంబర్ హైవే అనుకుంటున్నాను. ఇది నాకు కరెక్ట్గా నెంబర్ తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇది స్ట్రైట్గా మచిలీపట్నం వెళ్తుంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది మచిలీపట్నం వరకు హైవే చేశారని తెలిసింది అంతే. ఈ బోర్డు చూడండి, ఎడ్లపల్లి వారి తోట అంట ఈ ఏరియా పేరు. ఇదంతా నర్సాపురమే. ఈ నర్సాపురం చాలా పెద్దది, కనిపించదు కంటికి, కానీ ఊరంతా అటువైపు లోపలికి ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్ పక్కన తక్కువ ఉంటుంది, ఆ లోపలికి అలా ఉంటుంది ఎక్కువ. ఈ XSR బండి చాలా బాగుందండి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. దీంట్లో రెండు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నాకు నచ్చలేనివి. మరి నా వరకు చెప్తున్నాను, మీ వరకు అయితే నాకు తెలియదు, మీరు చూసుకోవాలి. అది ఏంటంటే, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేటప్పటికి కొంచెం ముందుకి వంగాలి బండి నడిపేటప్పుడు. హ్యాండిల్ వైడ్గా ఉంటుంది కానీ కొంచెం ముందుకి ఇలాగా వంగాలి. దానివల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు నడుము నొప్పి కూడా వస్తుందని కొంతమంది అన్నారు. కానీ నేను ఇప్పటివరకు లాంగ్ జర్నీ చేయలేదు, ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే లాంగ్ జర్నీ చేద్దాం, ఆ సంగతి ఏంటో కూడా తెలుసుకుందాం. నెంబర్ 2 నెగిటివ్ పాయింట్ వచ్చేటప్పటికి దీని యాక్సెసరీస్. దీనికి వెనకాల ఎవరైనా కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి ఏమి ఇవ్వలేదు. తర్వాత దీని యాక్సెసరీస్ మార్కెట్లో దొరకట్లేదు. కంపెనీ షోరూంలో కూడా ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను వెనకాల గ్రాబ్ రైలు, క్రాష్ గార్డు వేయిందామని చూశాను. అవి పాలకొల్లు షోరూంలో లేవు. వాళ్ళని అడుగుతుంటే ఎక్కడైనా సిటీలో విజయవాడ అలా ట్రై చేయండి అని చెప్పారు. మెకానికల్ని కూడా అడిగితే అదే చెప్పారు. ఒకసారి ట్రై చేద్దాం. అన్న చూడండి, బైక్ భలే స్టైల్గా కాలు పైన పెట్టి నడుపుతున్నాడు హ్యాపీగా. ఇది రైట్ సైడ్కి వెళ్తే మొగల్తూరు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి. సిగ్నల్ వేసేద్దాం. ఓకే, మనం ఇలా వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోతే మనం పేరుపాలెం బీచ్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఒకప్పుడు ఈ బ్రిడ్జి కొత్తదనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా రైట్కి కట్ అయింది. మా చిన్నప్పుడు బ్రిడ్జి ఇది ఉండేది. అప్పుడు ఈ బ్రిడ్జి మీద నుంచే బస్సులు అన్నీ వెళ్ళేవి. ఇప్పుడు రోడ్డు పెద్దది చేసి హైవే చేసేసారు కదా, అందుకని దీన్ని క్లోజ్ చేసేసి పెద్ద బ్రిడ్జ్ చేసేసినట్టున్నారు. అంతా డెవలప్మెంట్ చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుందండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు చిన్న చిన్న రోడ్లని పెద్దవి చేయడం, పెద్ద రోడ్లని హైవేగా మార్చడం, వాళ్ళు తలుచుకుంటే రోజుల్లోనే అయిపోతూ ఉంటాయి. కానీ తలుచుకోవాలి, అదే ప్రాబ్లం. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దదో. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇద్దరు లేడీస్ అడ్డంగా దాడి కట్టి ఆఫ్ చేసి అలా యాక్చువల్గా అయితే
ఆకుమడి ఉంటుంది కదా, వ్యవసాయం చేయడానికి మనం వరి నాట్లు ఉంటాయి కదా, అవి రోడ్డుకి అడ్డుగా వేసి సరదాగా అలా వేసి దాన్ని అడుగుతారనమాట. అదే ఎవరైనా రైతులు ఉంటే అది దాటి వెళ్ళరు, కాళ్ళు యువతల నుంచి అవతలకి పెట్టరు ఆ వరి నాట్లకి. అంటే మనం తినే ఆహారాన్ని పండించేది కదా అది, ఆ చెట్లకి అడ్డంగా రోడ్డుకి అడ్డుగా వేస్తే యువతల నుంచి అవతలకి కాలు వేసి వెళ్ళరు అనమాట. అలా అవి అడ్డంగా వేసి సరదాగా అనమాట డబ్బులు ఇస్తేనే తీస్తాం అని బెదిరించి అప్పుడు వాళ్ళు ఎవరైనా సరదా పడి ఒక 5-10 వాళ్ళకి సంతోషంగా ఇస్తే అప్పుడు ఆ వరి నాట్లు అడ్డు తీసి నవ్వుకుంటా వెళ్ళండి అని చెప్పేవారు అనమాట మా చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాకుండా తాడు కట్టారు అడ్డంగా, వరి నాట్లు లేకుండా. అంటే ఇప్పుడు ప్రతి వస్తువు చాలా విలువైంది అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 10 మొక్కలు తీసుకొచ్చి అడ్డంగా వేశారనుకో, ఆ 10 మొక్కలు చనిపోతాయి కదండి. దానికంటే తాడే బెస్ట్, మంచిదే ఇలా చేయడం. ఆ 10 మొక్కలు కలిసి ఒక గుప్పుడు ధాన్యాన్ని పండిస్తాయి, అదే పొలంలో నాటేస్తే మంచిదే. ఇలా చేయడం వల్ల బాగుంది. కానీ భలే సరదాగా ఏడిపించేవారు అనమాట మా చిన్నప్పుడు. చిన్న చిన్న గట్ల మీద కూడా ఉడుపులు పొలంలో పనులు జరిగేటప్పుడు అటువైపు ఎవరైనా పెద్దవాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటే ఆ మొక్కలు తీసుకొచ్చి అడ్డంగా పెట్టేవారు. తీయండి అమ్మా, మాకు పని ఉన్నది, తీయండి అమ్మా, వెళ్ళాలమ్మా, ప్లీజ్ అమ్మా అంటే కొంచెంసేపు బతిమలాడించుకుని డబ్బులు ఇవ్వండి సార్ తీస్తాం అని బెదిరించి నవ్వుతా సరదాగా. అలా బెదిరించి అప్పుడు అలా ఎంతో కొంత ఒక 5-10 సరదాగా ఇస్తే తీసుకుని అవి తీసేసేవారు అనమాట. అప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. అదొక చిలిపితనం అనమాట గోదావరి డిస్ట్రిక్ట్స్లో. బాగుంటుంది. ఎవరైనా పేరుపాలెం రావడానికి ప్లాన్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. గిజి బజిగా ఉన్నాయి రోడ్లు బాగాలేదు. సీతారామపురం వరకు రోడ్డు బాగుంది. సీతారామపురం తర్వాత దిబుడే చూసుకోండి జాగ్రత్తగా. అంటే మరీ అంత దారుణం ఏం కాదు, ప్యాచ్ వర్క్లు ఉన్నాయి ఎక్కువ. సాఫీగా వెళ్ళలేమన్నమాట, కొంచెం కష్టపడాలి. అంటే కష్టపడాలంటే అదిగో మీ ఎదురుగా ఉంది కదా, అలాగనమాట. చెత్త అయిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం సాఫ్గా కనబడుతుంది. మళ్ళీ చూద్దాం ఎంతవరకు ఎలా ఉంటుందో. ఓకే, ఇక్కడ వరకు ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు. ఓకే, కొంచెం దూరం సిమెంట్ రోడ్డు ముక్కలుగా ఉన్నాయి. కొంచెం దూరం ప్యాచ్ వర్క్ ఎక్కువ ఉంది. రోడ్లు కొంచెం బాగాలేదు, చూసుకోండి. సీతారామపురం వరకు అయితే హైవే కాబట్టి సూపరు, ఇలా వేసుకుంటూ వచ్చేయచ్చు. పేరుపాలెం వెళ్ళే రోడ్డు కొంచెం దూరం ఏమో, అంటే తార్ రోడ్డు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అక్కడ పర్వాలేదు, బాగుంది. అది చూసుకోండి. ఇంకా సంక్రాంతికి వచ్చేస్తున్నారు మరి. చాలామంది సంవత్సరం అంతా కలగంటూ ఉంటారండి, ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరం అంతా. అందులో నేను ఒకడిని. ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా ఊరు వెళ్ళిపోదాం అని ఎదురు చూసేవాళ్ళు నేను కూడా ఒకడిని ఒకప్పుడు. ఈ సంవత్సరం నేను పండగకి ఇంటి దగ్గర ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఆ ముందు సంవత్సరం కువైట్లో ఉన్నాను, అంతకుముందు సంవత్సరం కూడా కువైట్లో ఉన్నాను. చాలా మిస్ అయిపోతామండి పండగ. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, విదేశాల్లో ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ మన దేశంలో ఉండి జాబు వల్ల, లేదంటే బిజినెస్ వల్ల, లేదంటే పిల్లల చదువుల వల్ల, ఏదో ఒక కారణంతో కొంతమంది రాలేక ఆగిపోతూ ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, టీవీల్లోని సోషల్ మీడియాలోని ఈ పండగ వాతావరణం అంతా చూసి
నిజంగా మనసులో చాలా బాధపడతారండి. నేను అలాగ చాలా బాధపడేవాడిని. ఇంటి దగ్గర నుంచి అందరూ వీడియోలు పెట్టి చూడరా కోడి పందాలు ఎలా జరుగుతున్నాయో, పండగ ఇవాళ మ్యూజికల్ నైట్ పెట్టారు, ఈరోజు కబడ్డీ పోటీలు పెట్టారు అని రకరకాల యాక్టివిటీస్ గురించి చెప్తా ఉంటే చాలా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. అంత మిస్ అయిపోతాం. గోదావరి జిల్లాలు అంటేనే ఎమోషన్ అండి, వదిలిపెట్టి ఉండలేం. కానీ అలాగా లైఫ్ని లీడ్ చేయడం కోసం, భవిష్యత్తు కోసం కష్టపడి అన్నీ వదులుకొని చాలామంది దూరంగా ఉండి పని చేసుకుంటూ ఉంటారు. చెప్పలేరు బయటికి, అంత బాధపడుతూ ఉంటారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మంచి రోడ్డు వచ్చిందండి. చాలా బాగుంది రోడ్డు. ఇక్కడ చూడండి, తూర్పుతాళ్ళు అనే ఊరు వచ్చిన తర్వాత రోడ్డు అదిరిపోయింది, సూపర్గా ఉంది. ఎనీవే, సంక్రాంతికి వచ్చే వాళ్ళందరికీ, గోదావరి జిల్లాలకి సంక్రాంతికి ఎంతమంది బయలుదేరి వస్తున్నారో ఈ సంవత్సరం, వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం పండగ కంటే డబుల్ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే దీని తర్వాత వీడియోస్ ఇంకా పెడతాను. ఒకవేళ ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తొందరగానే చేయగలుగుతాము. అలాగా మిమ్మల్ని మిస్ అవ్వకుండా ముందే చెప్పేస్తున్నాను అనమాట. అడ్వాన్స్ విషెస్ చెప్పేస్తున్నాను మీకు. ఇది అంతా తూర్పుతాళ్ళు గ్రామం, చాలా బాగుంది. చిన్న సెంటర్, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మెకానిక్ షాపులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మారుమూల గ్రామాలు కూడా బాగా డెవలప్ అయిపోయాయండి. ఇక్కడ చూడండి, ఈరోజు చాలా దేవాలయాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చూసినా అన్నదాన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈరోజు. మంచి విషయం అండి. ఈ తూర్పుతాళ్ళు అనే గ్రామం దాటిన తర్వాత ఇంచుమించు దగ్గరకు వచ్చేసినట్టే బీచ్. అంటే మ్యాక్సిమం. బాబాయ్ చూడండి, గడ్డి మోపుని వెనకాల కట్టుకుని సాఫీగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి. పశువుల కోసం అనమాట అవి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని కెమెరా ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ పచ్చదనం చూసి మళ్ళీ ఆన్ చేసేస్తున్నాను. కెమెరా ఆపాలనిపించట్లేదు అసలు, అంత బాగుంది ఇక్కడ పచ్చగా. చూడండి, ఇక్కడ నుంచి పేరిపాలెం బీచ్ 5 కిలోమీటర్లు లెఫ్ట్కి. అంటే ముందుకెళ్ళి పేరిపాలెం సెంటర్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ ఇది బాగుంటుంది ఎంట్రన్స్ బీచ్కి వెళ్ళేది. అంటే ఇది డైరెక్ట్గా ఈ రోడ్డు బీచ్ రోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అటువైపు నుంచి అయితే డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఇటు నుంచి వెళ్తే మనం బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఆ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్లో మనం బండి పార్కింగ్ చేయొచ్చు. కొబ్బరికాయలు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఇక్కడ. గోదావరి జిల్లాలు అంటేనే కొబ్బరికాయలు. కేరళలో కంటే ఇంచుమించు కేరళ లాగే ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కొబ్బరికాయల వ్యాపారం జరుగుతుంది అన్నమాట. చూడండి, మీకే ఎదుర రోడ్డు చుట్టూ 2 వైపులా పచ్చదనం, కొబ్బరి చెట్లు అదిరిపోతుంది కదా. ఎందుకో ఈ రోడ్డు చూస్తే కొంచెం గట్టిగా లాగాలనిపిస్తుంది బండిని. ఒక గుంజుదామా? అమ్మో. ఓకే.
ఇంతకుముందు ఈ రోడ్డు చాలా గతుకులుగా భయం వేసేది. ఈ రోడ్లో రావాలంటే కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు. సూపర్గా ఉంది. ఒక సాంగ్ గుర్తొస్తుంది ఈ రోడ్లో వెళ్తుంటే. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది. అమ్మాయితో కాదండి, నా బైక్ తోటి సాగుతుంది. అలా ఉందండి. ఒక లాగు ఒక పట్ట ఇక్కడ. నా బంగారు తల్లి, నా XSRని బండి తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం 100 కొట్టాను అనుకుంటున్నాను. మరి నాకు కనిపించలేదు స్పీడోమీటర్. చూద్దాం, వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా. వచ్చేసాం ఆంధ్ర గోవాకి వచ్చేసాం. చూడండి, ఇదే బీచ్కి ఎంట్రన్స్. ది బ్యూటిఫుల్ పేరుపాలెం బీచ్. ఎన్ని రోజులైందండి ఈ పేరుపాలెం బీచ్లోకి వచ్చి? చాలా రోజులైంది. ఎలా ఉంది? ఇది ఈ రోడ్లో వెళ్ళొచ్చు అనమాట. ఇలా వస్తే ఈ రోడ్లో వెళ్తే ఇంకా అక్కడక్కడ ఉంటారు జనం. ఎక్కడైతే మనకి బాగా నచ్చుతుందో అక్కడ మనం స్టే చేయొచ్చు, కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎవరో జనం లేని చోట కొంతమంది ఇష్టపడతారు, జనం ఉన్న చోట కొంతమంది ఇష్టపడతారు, షాపులకి దగ్గరగా కొంతమంది ఇష్టపడతారు, షాపులకి దూరంగా కొంతమంది ఇష్టపడతారు. సో మీకు ఎలా నచ్చితే అలాగా. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, చర్చ్ కూడా ఉంది, షాపులు ఉన్నాయి. ఇంకా వీకెండ్స్లోనైతే పబ్లిక్ విపరీతంగా ఉంటారు. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అయ్యో, బండి కొన్న తర్వాత ఈరోజు నాకు సాటిస్ఫాక్షన్గా ఉందండి. అయితే సారీ, ఏమనుకోకండి, నేను రైడింగ్ గేర్ జాకెట్ తెచ్చుకోలేదు. ఎందుకంటే తొందరలోనే ఒక లాంగ్ డ్రైవ్ పెట్టుకున్నాను. ఇప్పుడు అది చెమట వాసన వచ్చేసిందంటే మళ్ళీ లాంగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వాష్ చేయలేము. చలికాలం కదా, తొందరగా ఆరదు. అందుకోసం అని ఇదండి మరి అందమైన పేరుపాలెం బీచ్ యొక్క వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి పేరుపాలెం బీచ్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తెలియని వాళ్ళు తప్ప. ఈ బీచ్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ బీచ్ ఫేవరెట్ బీచ్ అనమాట. మరి గోదావరి జిల్లాలో సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో తెలంగాణ అటు సైడ్ రాయలసీమ నుంచి కూడా చాలామంది
ఇక్కడ ఇటు సైడ్ ఉన్న రిలేటివ్స్ ఫ్రెండ్స్ చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చూస్తారు ఈ బీచ్. ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంటికో మీ రిలేటివ్స్ ఇంటికో అలా మీరు ఇక్కడ వస్తూ ఉంటారు కదా. ఇక్కడికి వివిధ రకాల రిలేషన్షిప్స్ ద్వారా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతర్వేది బీచ్, తర్వాత ఈ పేరుపాలెం బీచ్ రెండు కూడా విజిట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు. చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడేమో అటు నుంచి వచ్చి అలాగా బీచ్ రోడ్డు పక్క నుంచి ఇలా వచ్చాము. వెళ్ళేటప్పుడేమో ఇలా ఇక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పక్క నుంచి ఇలా వెళ్ళిపోదాం. అదండి మరి పేరుపాలెం వీడియో. చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం ఎదురు చూశాను, కానీ టైం కుదరక చేయలేకపోతున్నాను. మరెన్నో వీడియోలు చేయడానికి లిస్ట్ రాసి మరీ పెట్టుకున్నాను, కానీ టైం లేక, అంటే చాలా సంవత్సరాలు బయట దేశంలో ఉండి రావడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఇంటికి రా అని అడగడం వల్ల ఒక్కొక్కరిని విజిట్ చేసుకుంటా వీడియోలు కూడా చేసుకుంటా అలా వస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో ఒక లాంగ్ రైడ్ అనుకుంటున్నాను. చూద్దాం, అయితే లాంగ్ రైడ్ అవ్వచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న మనందరి ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అదైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా అయితే చెప్పలేను. మరి లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేశారా, ఎంకరేజ్ చేస్తున్నారా? చెయ్యాలి మరి. చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం ఎంత కష్టమైనా సింపుల్గా ఆ కష్టాన్ని పక్కన పెట్టేసి మీ అందరి కోసం వీడియోని ఆడుతూ పాడుతూ చేయాలనిపిస్తుంది. మీరు ఎంకరేజ్ చేయలేదనుకోండి, ఏంట్రా ఎంత కష్టపడుతున్నాము, ఒక లైక్ రావట్లేదు, ఒక సబ్స్క్రైబ్ రావట్లేదు అనిపిస్తుంది. అలా అనిపించకుండా మీరు లైక్ కొడతా ఉన్నారనుకోండి, మన వాళ్ళందరూ లైక్ కొడుతున్నారు, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మన వీడియో కోసం, టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఇంకా వీడియో షూటింగ్ పూర్తి అవ్వలేదు, ఈరోజు ఇంకా అప్లోడ్ పూర్తి అవ్వలేదు, ఏదో రకంగా వీడియో చేసి పెట్టాలి, మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అనే కసి పెరుగుతుంది. నేనే కాదు, యూట్యూబర్ ఎవరైనా సరే ఎప్పుడైతే లైక్లు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరుగుతున్నారో అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్, కసి పెరుగుతుంది. చాలా సంవత్సరాలు ఇప్పుడు చిన్న వయసులో మంచి వీడియోలు చేసి పెడుతున్నారండి ఇప్పుడు పిల్లలు. ఇంకా మాలాంటి వాళ్ళు అంటే జీవితం అంతా కష్టపడడానికే సరిపోయింది. ఇప్పుడిప్పుడే కష్టంలో నుంచి వెలుగులోకి రావడానికి ప్రయత్నిస్తున్నాము, రాలేదు ఇంకా, రావడానికి ప్రయత్నిస్తున్నాము. మరి ఆ కష్టంలో నుంచి బయటికి రాగలుగుతామో రాలేమో అనేది మాకైతే తెలియదు, చెప్పలేమన్నమాట. కానీ నా కోరిక అయితే తీరిపోతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఒక యూట్యూబ్ బ్లాగర్గా ఉండాలి అన్న నా ఆశ ఒక్కొక్క వీడియో ద్వారా, ఒక్కొక్క ప్లేస్ ద్వారా నెమ్మదిగా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది, చూడండి, చూసుకోవచ్చు. పచ్చగా సరువు చెట్లు, కొబ్బరి చెట్లు, పొలాలు, మధ్యలో రోడ్డు మరి అటువైపు మనం ఇందాక వచ్చిన రోడ్డు అంత కొత్తది కాదు, ఇది పాత రోడ్డే, కానీ పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బాగుంది. అంటే ఇది ఈ రోడ్డు డైరెక్ట్గా పేరుపాలెం సెంటర్లోకి వెళ్తుంది అనమాట. ఇందాక మనం వచ్చిందేమో ముందే పేరుపాలెం సెంటర్లోకి రాకుండా ముందు నుంచే కట్ అయ్యి మనం వచ్చేసాం అనమాట బీచ్లోకి. ఏదేమైనా కానీ పేరుపాలెం బీచ్ అంటే చాలామందికి సెలవు దొరికితే చాలు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి, ముఖ్యంగా ఎస్పెషల్లీ పాలకొల్లు ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా పేరుపాలెం బీచ్ అంటే చాలా ఇష్టపడతారు. పాలకొల్లు, భీమవరం ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే చాలా బాగుంటుందండి బీచ్, సూపర్ బీచ్. నిజంగానే గోవా లాగా ఉంటుంది. అంతంత పెద్ద రెస్టారెంట్లు, పబ్బులు, గిబ్బులు ఉండవు, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ బీచ్ అనమాట. ఆడుకోవడానికి, సరదాగా గడపడానికి. ఇంటి దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు, ఇంటి దగ్గర వంట చేసుకుని తెచ్చుకుంటారు, అందరూ కలిసి కూర్చుని తోటలో హ్యాపీగా ఒకరి ప్లేట్లో ఒకరు ముద్దలు పెట్టుకుంటూ, ఒకరి ప్లేట్లో ముక్కలు ఒకరు లాక్కుంటూ సరదాగా ఆడుకుంటూ తింటారు. తర్వాత మర్చిపోయి ఆడుకుంటారు బీచ్లో సాయంత్రం వరకు. అసలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు అంతా లెగరు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట అందరికీ. ఆడుకుని అంతలా ఆడుకుంటారు ఈ బీచ్లో, అంత బాగుంటుంది.
అదండి మరి ఇంతవరకు పేరుపాలెం సెంటర్కి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము. వీడియో ఇక్కడితో ముగించేస్తాను. మరొక సరికొత్త వ్లాగ్తో మీ అందరి ముందుకు తొందరలో వచ్చేస్తాను. కొంచెం కోఆపరేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. గోదావరి జిల్లాలకు వచ్చే వాళ్ళందరికీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. గోదావరి జిల్లాల్లో పండగ అంటే మామూలుగా ఉండదండి. రావాలి మీరు, ఎక్కువ రోజులు సెలవులు పెట్టుకుని రండి. మామూలుగా ఉండదు ఇక్కడ. ఓకే మరి, బాయ్ అందరికీ. జై హింద్.